ఈ మధ్యన చాలామందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదండి. ఒరిజినల్గా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను టిప్స్ చెప్పాను. చూసారు కదా, వైట్ హెయిర్ 2 ప్రాసెస్ చేశాను. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఫస్ట్ నర్పూర్ ఉంటుంది కదా, ఇది 100% ప్యూర్ హెన్న అన్నమాట. ఇది మట్టికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. జుట్టు ఊడిపోతున్నా లేకపోతే ఒత్తుగా లేకపోయినా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే ప్రాసెస్, మీకు ఎంత కావాలో అంత బౌల్లో తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇదేంటంటే ఒరిజినల్ మాట, దీనిలో ఏది మిక్స్ చేయలేదండి. ఇది చేతికి కూడా పెట్టుకోవచ్చు హెన్నా అనేది. చూసారు కదా, ఇది పెట్టుకుంటే ఇట్లా రెడ్ కలర్గా వచ్చేసింది హెయిర్. చాలామందికి రెడ్ కలర్ ఇష్టం ఉండదు కదండి. అదే బ్లాక్ కావాలంటే మనం హెర్బల్ బ్లాక్ హెన్నా అని వస్తుంది. ఇది చాలా ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అన్నమాట. దీనిలో ఏ కెమికల్స్ వేయలేదు. ఇది కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ వరకు ఉంటుంది. ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం బ్లాక్ హెన్నాని వాడాలి, కెమికల్స్ వాడకూడదు. బయట ఎన్నో దొరుకుతాయి కలరీ, కానీ హెన్నా పెట్టుకుంటేనే మంచిది. మీకు ఎంత కావాలో అంత బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకోవటమే. కొంచెం కొంచెం వాటర్ వేసి ఈజీగా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇది పెట్టుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ ఉండవు. మనం మార్కెట్లో దొరుకుతున్న ఇది పెట్టుకుంటాం కదా, డై అనేది హెయిర్ డై, అది పెట్టుకున్నప్పుడు అలా స్కిన్ ర్యాషెస్ కానీ నెక్ దగ్గర వస్తాయి. కానీ హెన్నా బ్లాక్ హెన్నా పెట్టుకుంటే అట్లా ఏమి ఉండదు. ఇది అసలుకి ఏ కెమికల్స్ వేయలేదు. మీరు కావాలంటే మీకు పడుతుందో లేదో అని కొంచెం నెక్ దగ్గర పెట్టుకొని, నెక్ దగ్గర కొంచెం జుట్టు ఉంటుంది కదా, అక్కడ పెట్టుకొని చూసుకోండి, బాగానే పడుతుంది అందరికీ. ఇక్కడ రెడ్ కలర్ అయిపోయింది కదా హెయిర్, ఇప్పుడు బ్లాక్ వచ్చేస్తుంది చూడండి. ఇది నేను పెట్టుకున్నాను. పెద్దోళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. 1 అవర్ వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసేయటమే. కావాలంటే షాంపూ పెట్టుకోవచ్చు. హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది. పెద్దోళ్ళకి ఏది పడితే అది పడదు కదండి. మనం ఇలాంటి హెన్నా పెడితే కలర్కి కలరు, మళ్ళీ ఆరోగ్యం కూడా బాగా వస్తుంది. మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఏమి ఉండదు హెయిర్ దగ్గర. చూసారు కదా ఎంత ఒత్తుగా నల్లగా కనిపిస్తుందో, మెరుస్తుంది హెయిర్. ఇది 3 మంత్స్ నుంచి 6 మంత్స్ కూడా వరకు కూడా ఉంటుంది ఈ డై అనేది. డై అంటే హెన్నా అండి, హెన్నా పెట్టుకునేది. చూసారు కదా ఎంత బాగుందో దగ్గర నుంచి చూస్తే హెయిర్. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు ఏ హెన్నా ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ హెన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే బ్లాక్ హెన్నా అంటే, మాల్ హెన్నాకి బ్లాక్ హెన్నాకి డిఫరెన్స్ ఏంటంటే, బ్లాక్ హెన్నాలో మెహందీ పౌడర్, ఆమ్లా, షీకాకాయ్, బ్రింగ్రాజ్, బ్రాహ్మి అని హెర్బల్ వేస్తారండి. అది డిఫరెన్స్. మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్గా యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కెమికల్ ఫ్రీ మాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.